హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మూర్తిమత్వం అనే టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేసామండి. సో ఆ టాపిక్లో మనకు మూర్తిమత్వం అంటే ఏంటి, మూర్తిమత్వం నిర్వచనాలు, అలాగే ఈరోజు ఏంటంటే మూర్తిమత్వ సిద్ధాంతాల గురించిలో మొదటి సిద్ధాంతము రూప ఉపగమ సిద్ధాంతం గురించి వన్ బై వన్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ఇద్దరికి కూడా యూస్ అవుతుంది, అండ్ తెలంగాణ వాళ్ళు కూడా యూస్ అవుతుందండి, ఎందుకంటే ఇది అకాడమిక్ బుక్ కాబట్టి. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో లేట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. రూప ఉపగమ సిద్ధాంతాలు అంటే బాహ్య స్వరూపాన్ని బట్టి, బాహ్య స్వరూపం అంటే ఏంటి, మనకు అనిపించేది అంటే వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరిస్తాయి. వ్యక్తి రూపురేఖలు అంటే ఏంటి అంటే బాహ్య స్వరూపం అంటే అంతర్గత స్వరూపం అంటే ఇన్నర్ అండి, బాహ్య స్వరూపం అంటే ఔటర్ అంటే మన యొక్క రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరిస్తాయి. హిప్పోక్రాటస్, ఫస్ట్ వన్ వచ్చేసి హిప్పోక్రాటస్, వైద్యశాస్త్ర పితామహులైన గ్రీకు శాస్త్రవేత్త. వ్యక్తుల చిత్తవృత్తులు లేదా శరీర స్వభావం అంటే టెంపరమెంట్ బట్టి వ్యక్తి వ్యక్తులను నాలుగు రకాలుగా అయినా వర్గీకరించారు. ఎవరు? వైద్యశాస్త్ర పితామహులైన గ్రీకు శాస్త్రవేత్తలు. సో వీళ్ళు ఏం చేస్తారంటే హిప్పోక్రాటస్ అండి. హిప్పోక్రాటస్ వచ్చేసి ఈయన వైద్యశాస్త్ర పితామహులైన గ్రీకు శాస్త్రవేత్త. వ్యక్తుల చిత్తవృత్తులు లేదా శరీర స్వభావం అంటే మన యొక్క టెంపరమెంట్ని బట్టి వ్యక్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా అయితే వర్గీకరించారు. సో ఇందులో మొదటిది చూసుకుంటే మూర్తిమత్వంలో ఫస్ట్ వన్ ఔత్సాహికుడు. శ్రావకం గన చూసుకుంటే రక్తము. చిత్తవృత్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే సంతోషము, ఆశాజీవిగా ఉంటారు, సంఘజీవిగా ఉంటారు. మూర్తిమత్వం రకంలో మొదటి రకం వచ్చేసి ఔత్సాహికుడు, శ్రావకం వచ్చేసి రక్తము, అండ్ లక్షణాలు ఎలాగనా ఉంటాయంటే సంతోషము, ఆశాజీవిగా ఉంటాడు, అలాగే సంఘజీవిగా కూడా ఉంటారు. నెక్స్ట్ విషణువు అంటే నల్లని పైత్యరసం. ఇది ఎలా ఉంటుంది లక్షణం అంటే మందకోడిగా, విచారగ్రస్తుడిగా, నిరాశజీవిగా. సో ఈ లక్షణాలన్నీ కనిపిస్తే దాన్ని విషణువు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పైత్య ప్రవృత్తి అంటే పసుపు పైత్యరసం. ఇక్కడ ఎలా ఉంటుంది లక్షణము? కోపంగా, చిరాకుగా, ఉద్వేగ అస్థిరత అనేది ఎక్కువగా. ఈ లక్షణాలన్నీ మనకు పైత్య ప్రవృత్తిలో కనిపిస్తాయి. మరి శ్రావకం అనేది ఎలా ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్ శ్లేష్మ ప్రవృత్తి. ఇదేంటంటే శ్లేష్మ ఉంది. శ్రావకం వచ్చేసి శ్లేష్మము, ఎప్పుడు ఒంటరిగా, నెమ్మదస్తులుగా ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఎక్కడ? శ్లేష్మ ప్రవృత్తిలో. నెక్స్ట్ క్రెష్మర్ వర్గీకరణ చూసుకుంటే శరీర నిర్మాణం ఆధారంగా ఈయన 3 రకాలుగా వర్గీకరించాడండి. శరీర నిర్మాణం ఆధారంగా వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించింది ఎవరు? క్రెష్మర్ వర్గీకరణ. ఈయన ఏంటంటే పీవరకాయలు మరియు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుందంటే షార్ట్గా అండ్ లావుగా ఉంటారు. సో లక్షణాలు ఎలా ఉంటాయి? బహిర్వర్తనులు అంటే ఉల్లాసంగా ఉంటారు. నెక్స్ట్ క్రీడాకాయులు అంటే శరీర దారుఢ్యం అనుపాతంలో. ఆశావాదులు అండి, ఉభయవర్తనులు, ఆశావాదులుగా ఉంటాయి లక్షణాలు. నెక్స్ట్ ప్రాంశుం కాయలు అంటే సన్నగా, పొడవుగా ఉంటారు. వీరిని మన లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆదర్శంగా, అలాగే భావవాదులు, అంతర్వర్తనులుగా ఉంటాయి. ఎవరి వర్గీకరణలో? క్రెష్మర్ వర్గీకరణ 3 రకాలుగా వర్గీకరణం. దేని ఆధారంగా వ్యక్తులను ఈయన 3 రకాలుగా వర్గీకరించారంటే శరీర నిర్మాణం ఆధారంగా వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ షెల్టన్ వర్గీకరణ. ఈయన శరీర ఆకృతిని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించారు. క్రెష్మర్ వచ్చేసి శరీర నిర్మాణాన్ని బేస్ చేసుకొని వ్యక్తులను 3 టైప్స్గా విభజిస్తే ఈయన శరీర ఆకృతిని బట్టి వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించారు. నిర్మాణము, ఆకృతిని బట్టి మనం గుర్తుంచుకోవాలి. షెల్డన్. స్థూలకాయత అంటే మూర్తిమత్వ లక్షణాలండి. ఇక్కడ బహిర్వర్తనులు, అలాగే ఉల్లాస సంతోషప్రియులు. మధ్యమకాయత అంటే ఉభయవర్తనులు, శరీర దారుఢ్యం కలవారు, ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. లంబకృశకాయత అంటే అంతర్వర్తనులు, సున్నిత స్వభావులు. సో ఇది మనకు షెల్డన్ వర్గీకరణలు కూడా ఇంపార్టెంట్ అండి. సో ఎస్జిటి వాళ్ళు కాస్త ఎక్కువగా దీన్ని ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే సేమ్ యాజ్ యూజువల్గా ఒకటే ఉంటాయి, బట్ గుర్తుంచుకోవడమే కొంచెం కష్టము.
నెక్స్ట్ యూంగ్ వర్గీకరణ. మానసిక గుణాలను బట్టి వ్యక్తులను 2 రకాలుగా వర్గీకరించారు. యూంగ్ వర్గీకరణ అంటే మెంటల్గా అండి. మానసిక గుణాలను బట్టి ఈయన 2 రకాలుగా వర్గీకరించాడు. అందులో బహిర్వర్తనులు, అంతర్వర్తనులు. బహిర్వర్తనులు అంటే సంఘజీవులుగా, ఉల్లాసప్రియులుగా, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వీళ్ళందరూ కూడా బహిర్వర్తనులు. అంతర్వర్తనులు అంటే వీళ్ళు ఏకాకిగా, మితభాష, నిరాశవాదులు అంటే కవులు, రచయితలు, తత్వవేత్త. వీళ్ళెవరండి? కవులు, రచయితలు, తత్వవేత్త. ఎవరు? అంతర్వర్తనులు. అండ్ తర్వాత కొంతమంది 2 లక్షణాలు కలిగి ఉంటారని వారిని ఉభయవర్తనులు అని కూడా తెలిపారు ఈయన. నెక్స్ట్ స్ప్రాంగర్ వర్గీకరణ. స్ప్రాంగర్ వర్గీకరణ విలువల ఆధారంగా వ్యక్తులను 6 రకాలుగా వర్గీకరించారండి. ఇందులో స్ప్రాంగర్ వర్గీకరణలో విలువలు ఆధారంగా వ్యక్తులను 6 రకాలుగా వర్గీకరించారు. అందులో సైద్ధాంతిక విలువలు అంటే ఆదర్శాలను, సూత్రాలను ఏర్పరచుకొని జీవిస్తాడు. అంటే ఎవరిక్కడ ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పవచ్చు అంటే మేధావులను, అలాగే సైంటిస్టులను, కవులను. ఏ దానికి రకం వస్తుందంటే ఇది సైద్ధాంతిక విలువలు. ఆర్థిక విలువలు అంటే మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా చూస్తారు. మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా చూస్తారు. ఎవరిక్కడ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అంటే బిల్ గేట్స్, అంబానీ. సో ఇలా అందరూ ఉంటారు కదా వ్యాపారవేత్తలు. వారు ఏం చేస్తారు? మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా చూస్తారండి. నెక్స్ట్ సాంఘిక విలువలు. ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వ లక్షణాలతో సంఘసేవ చేసేవారే సాంఘిక విలువలు కలిగి ఉంటారు. అంటే మూర్తిమత్వం. ఎవరిక్కడ మనము ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అంటే అన్నా హజారే, అలాగే మేధా పాట్కర్. వీళ్ళన్నిటినీ కూడా సాంఘిక విలువలు. నెక్స్ట్ రాజకీయ విలువలు. రాజకీయ ప్రాబల్యం కోసం ఎక్కువగా పాటుపడతారు. ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు. మత విలువలు అంటే ఇక్కడ మత విశ్వాసాలు, సూత్రాలు ఆధారంగా జీవిస్తారు. మత ప్రచారం చేసేవారు. సౌందర్య విలువలు అందానికి, సున్నితత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎవరంటే సౌందర్య పిపాసకులు, చిత్రకారులు. ఇది మనకు కొంచెం ఈజియెస్ట్లో ఉంది. బట్ మనకు యూంగ్ వర్గీకరణ కానివ్వండి, షెల్టర్ వర్గీకరణ, క్రెష్మర్ వర్గీకరణ, హిప్పోక్రాటస్, ఈ వర్గీకరణలన్నీ కూడా మనకు దేని కిందికి వస్తాయంటే రూప ఉపగమ సిద్ధాంతాల కిందికి అయితే వస్తాయి. నెక్స్ట్ టాపిక్లో లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాల గురించి 1 by 1 మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ నుండి కాస్త ఇంపార్టెంట్. సో వీడియోని చివరి వరకు చూసానని అనుకుంటున్నానండి. వీడియో నచ్చిన తర్వాత మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మాత్రం కింద అయితే తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.